కి స్వాగతం. వినుకొండ పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సూచనలతో పట్టణ సీఐ బి ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో వారు ఎటువంటి పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు మరియు 10 కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు అంబేద్కర్ కాలనీని పూర్తిగా చుట్టుముట్టి సోదాలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ట్రైనింగ్ డీఎస్పీ జయకృష్ణ మాట్లాడారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే ఈ చర్యల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ నేతృత్వంలో పట్టణ సీఐ బి ప్రభాకర్ మరియు రూరల్ సీఐ బ్రహ్మయ్య మరియు ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏప్రిల్ 20, 2026 గౌరవ పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వినుకొండ పిఎస్ పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఈ కాసు ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ నందు 4 సిఏలు, 10 మంది ఎస్ఐలు మరియు 50 మంది మెన్, మొత్తం అంతా కలిపి 65 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ ఏరియా చిన్నదైనా కానీ ఒక 1200 గృహాలు ఉన్నాయి. అన్ని గృహాల్లోకి వెళ్ళి ఏవైతే అన్డాక్యుమెంటెడ్ వెహికల్స్ ఉన్నా కానీ, ఆయుధాలు ఉన్నా కానీ వాళ్ళందరినీ చూసి చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కాలనీ పరిధిలో మొత్తం ఒక 3 రౌడీ షీటర్స్, 3 సస్పెక్ట్స్, ఒక సెక్షువల్ అఫెండర్ అండ్ ఒక డీసీ షీట్ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రీవియస్గా వాళ్ళు ఎన్డీపీఎస్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. వాళ్ళకి సెపరేట్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మాకు సుమారు ఒక 40 2 వీలర్స్ మరియు 2 3 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ వితౌట్ ఏ వ్యాలిడ్ నెంబర్ ప్లేట్ ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి వాళ్ళకి ఇస్తాం, లేనివి మేము సీజ్ చేస్తాం. తర్వాత ఆయుధాలకి వచ్చేసరికి ఒక 10 గడ్డపారలు, 4 కత్తులు, ఇంకా 3 గొడ్డళ్ళు ఉన్నాయి. ఒక నకిల్ డస్టర్ కూడా ఉంది. ఆ నకిల్ డస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఇంకా ఫర్దర్ చూసి ఎంక్వైరీ చేస్తాము. ఆ ఇంట్లో ఆ అబ్బాయి దగ్గర ఎందుకు ఉంది నకల్ డస్టర్, దేనికి వాడుతున్నారని. అండ్ ఈ కాలనీ ప్రజలు కాస్త సహకరించారు మా కాసా ఆపరేషన్కి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాసా ఆపరేషన్స్ పెట్టడానికి నేర నియంత్రణ అండ్ మరియు పబ్లిక్ యొక్క పోలీస్ మీద ఉన్న ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ పెంచడానికే మేము చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కాసా ఆపరేషన్స్ ముందు కూడా ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ప్రజలకి మాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏమైనా ఇల్లీగల్ పనులు ఏమైనా ఉన్నా కానీ, ఈ గాంజా బిజినెస్ ఏమైనా ఉంటే కాస్త జాగ్రత్తగా అవన్నీ మానుకొని కాస్త మంచి నడవడికల్లో ఉండాలని నా విజ్ఞప్తి. అండ్ 2, ఇక్కడ ఈ కాలనీలో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. ఒక 2-3 మంత్స్కి పనులకని వచ్చేసి ఇక్కడ రెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి కూడా ఈ ఏరియా కాస్త క్రైమ్ ప్రోన్ ఏరియాకి డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉంటున్న రెసిడెంట్స్కి నా ఒక విజ్ఞప్తి, ఎవరైనా కొత్తగా వచ్చి ఇల్లు కావాలి అని చెప్పేసి అంటుంటే మీరు కూడా వాళ్ళు వెరిఫై చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, జెన్యూన్ రీజన్స్కి వచ్చారా లేదా అని. ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ ఏమైనా మీకు కనిపిస్తే వెంటనే మన వినుకొండ పిఎస్లో రిపోర్ట్ చేయండి. అండ్ పోలీస్ మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి.